క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. ఇది సెకండ్ మ్యాచ్. ఆల్రెడీ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది మ్యాచ్ ఆల్రెడీ. సో ఇంకా 7 ఓవర్స్ ఉన్నాయి. అరౌండ్ 70 రన్స్ ఏమో కొట్టాలి. ఓన్లీ 2 వికెట్స్ చేయబడ్డాయి కేకేఆర్వి. చూద్దాం ఎవరు గెలుస్తారు. సో నా ప్రిడిక్షన్లో ఎల్ఎస్జీ గెలుస్తుందని చెప్పాను. సో చూద్దాం. సో రెండు టీంలు ఆల్మోస్ట్గా ఉన్న కొంత ఎల్ఎస్జీ గెలుస్తా అని చెప్పాను. సో ఈ మ్యాచ్కి వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో సిఎస్కేతో. సో నా ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారంటే, నా ప్రిడిక్షన్లో ఎవరు ఉంటారు, మ్యాచ్ ఎవరు నెగ్గబోతున్నారు అని చెప్పేదానికంటే ముందు సో ఈ ఛానల్ చూస్తున్నటువంటి వారికి ఒక రిక్వెస్ట్ అండి. ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీతో ఉన్న క్రికెట్ లవర్స్కి దీన్ని పంచుకోండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొద్దు. అది బెట్టింగ్ అనేది మీకు మీ జీవితానికి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. దయచేసి మీరు ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. ఎస్పెషల్లీ క్రికెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి దేనికి కూడా వెళ్ళొద్దు. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే, పంజాబ్ కింగ్స్లో నా ప్లేయింగ్ ప్రిడిక్షన్ ఎవరు అంటే, లాస్ట్ టైం ఆడిన మ్యాచ్ వాళ్ళే ఆడొచ్చు ఈ మ్యాచ్లో కూడా. శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, మార్కస్ స్టైనస్, జాన్సన్, శశాంక్ సింగ్, మ్యాక్స్వెల్, ప్రియాన్స్ ఆర్యా. సో సుయాన్ షెడ్గి ఆడతారో లేదో చూద్దాం ఈరోజు. నెక్స్ట్ ప్రభసిమ్రాన్ సింగ్, హర్షదీప్ సింగ్, చాహల్, ఫెర్గ్సన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో నా ప్లేయింగ్ ప్రిడిక్షన్ అంటే 11 పంజాబ్ కింగ్స్కి సంబంధించి. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. సో వాళ్ళు కూడా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. చాలా మ్యాచ్లు ఓడిపోయారు. సో పాయింట్స్ టేబుల్లో కూడా చాలా చివరిలో ఉన్నారు. సో నా ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ ఏంటి దీనికి సంబంధించి అంటే, సో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, రాహుల్ త్రిపాఠి, నెక్స్ట్ డెవన్ కాన్వాయ్ ఆడొచ్చు లేదా ఆడకపోవచ్చు చూద్దాం ఈ మ్యాచ్లో, ధోని, నెక్స్ట్ ఖలీల్ అహ్మద్, పతిరానా, నూర్ అహ్మద్ చూద్దాం నూర్ అహ్మద్ కూడా ఆడతారో లేదు ఈ మ్యాచ్లో. దీపక్ కూడా ఛాన్స్ ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను ఈ మ్యాచ్. జెమీ ఓవర్టన్ లాస్ట్ మ్యాచ్ ఆడినట్టున్నారు, సో ఆడొచ్చు. రచిన్ రవీంద్ర కంపల్సరీ ఆడతారు. సో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శామ్ కర్రన్, శివం దుబే, విజయ్ శంకర్. సో వీళ్ళు ఆడే ఛాన్సెస్ ఉంది. వీళ్ళలో నుండే ప్లేయింగ్ 11గా ఉండే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు పంజాబ్ కింగ్స్ వర్సెస్ సిఎస్కేలో అంటే, సిఎస్కేనేమో కంపల్సరీగా గెలవాలనే దాంతో ఉంది. సో పంజాబ్ కింగ్స్ బాగా గెలుపులో ఉన్నది కాస్త రీసెంట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో ఈ మ్యాచ్ ఇద్దరికి కూడా క్రూషియల్ అని చెప్పొచ్చు. సో గెలుపుని తెచ్చుకోవాలని సిఎస్కే ఉంటే, సో గెలుపు నుంచి ఓటమి వైపు వెళ్ళింది కాబట్టి కంపల్సరీ గెలవాలని పంజాబ్ కింగ్స్ కూడా అనుకోవచ్చు. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కి 60% ఇస్తాను, సిఎస్కేకు 40%. సో టీం బాగున్నా సరే కానీ ఎందుకో కొంచెం కోఆర్డినేషన్ లోపించింది అని అనిపిస్తుంది సిఎస్కేలో. సో ఆడితే మాత్రం చాలా బాగున్న టీం అది. పేపర్ పైన మాత్రం చాలా బాగున్న టీము సిఎస్కే. పంజాబ్ కింగ్స్ ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేస్తుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు. సో నా ప్రిడిక్షన్కి వచ్చేసి పంజాబ్ కింగ్స్ 60%, సిఎస్కే 40%. చూద్దాం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను. జస్ట్ ఇది ప్రిడిక్షన్ అండి. సో దీన్ని ఏదో సీరియస్గా తీసుకోవద్దు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఏదో చేస్తున్నటువంటి వీడియోస్. సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. జై హింద్.